ప్రైజ్ ది లార్డ్. ప్రభువైన యేసుక్రీస్తు నామంలో మీకు అందరికీ కూడా శుభములు తెలియజేస్తూ ఉన్నాను. మరొక నూతన దినము, నూతన వారంలో మనమున్నాము. మన యొక్క పనులన్నిట్లో కూడా దేవుడు మనల్ని జయప్రదంగా నడిపించును గాక. ప్రియమైన వారులారా, ఈ ఉదయ ప్రార్థనకు మీకు అందరికీ కూడా ప్రేమపూర్వక స్వాగతం చెప్తున్నాను. ఈరోజు మనుషులు ఇంకా సంపాదించాలని పరుగులు తీస్తున్నారు, కానీ దేవుని వాక్యము మనకు ఒక గొప్ప రహస్యాన్ని తెలియజేస్తుంది. నిజమైన ధనవంతుడు ఎక్కువ సంపద కలిగిన వాడు కాదు. దేవుడిచ్చిన దానితో సంతృప్తి చెందుతూ దైవభక్తితో జీవించే వ్యక్తే నిజమైన ధనవంతుడు. ఈ ఉదయం దేవుని సన్నిధిలో మన హృదయాలను సిద్ధపరచుకొని ఆయన వాక్యం ద్వారా ఆశీర్వాదాన్ని పొందుదాం. అపొస్తలుడైన పౌలు తిమోతికి ఒక గొప్ప ఆత్మీయ సత్యాన్ని బోధిస్తున్నాడు. ఈ ప్రపంచంలోకి మనం ఏమీ తీసుకురాలేదు, అలాగే ఈ ప్రపంచం విడిచి వెళ్ళేటప్పుడు కూడా ఏది తీసుకుపోలేము. మన జీవితంలో దేవుడిచ్చిన ప్రతి ఆశీర్వాదాన్ని కృతజ్ఞతతో స్వీకరించడం నేర్చుకోవాలి. ఇతరులతో పోల్చుకోవడం మనలో అసంతృప్తిని పెంచుతుంది, కానీ దేవుని మీద విశ్వాసం ఉంచి ఆయన ఇచ్చిన దానితో ఆనందంగా జీవించడం నిజమైన దైవభక్తి. సంతుష్టి అంటే అభివృద్ధిని ఆపేయడం కాదు, కానీ దేవుడిచ్చిన ఆశీర్వాదాలకు కృతజ్ఞతతో ఉండి ఆయన చిత్తాన్ని వెతుకుతూ ముందుకు సాగడం. ఈ ఉదయం మీ జీవితంలో ఏ లోటు ఉన్నా కూడా దేవుడు మీ అవసరాలను ఎరుగుతున్నాడని గుర్తుంచుకోండి. ఆయన తగిన సమయంలో మనకు కావాల్సిందంతా కూడా అనుగ్రహిస్తాడు. సాధారణంగా మనము మనుషులను ఎవరిని కూడా అడిగినప్పుడు ఏది మన జీవితంలో మనల్ని ధనవంతులుగా చేస్తుంది అని అడిగినప్పుడు సాధారణ మనుషులైతే డిఫరెంట్గా సమాధానం చెప్తారు, కానీ నిజమైన దేవుని ప్రభువైన యేసుక్రీస్తును ఫాలో అయ్యేటువంటి వారు, వెంబడించేటువంటి వారు, వాళ్ళు ఒక డిఫరెంట్ ఆన్సర్ చెప్తారు. వాళ్ళు చెప్పేది ఇదే, లేదంటే దేవుడు మనకిచ్చాడు, దాంతో మనం సంతృప్తి కలిగి ఉండాలి. ఒక ఎఫెసు చర్చ్ సంఘము ఈ డిఫికల్ట్ అంటే ఒక తప్పుడు బోధకులను గురించినటువంటి ఆ సమస్యతో బాధపడుతూ వాళ్ళు ఒక సంఘంలో ఒక అనిశ్చితి నెలకొని ఉండడం గమనించారు. వాళ్ళకున్నటువంటి ఆ డివిజన్స్ ఏంటంటే ప్రభువుతో సరిగ్గా అనుసంధానం కాకపోవడం, అంటే ఆ దేవుని అభిప్రాయాలు, దేవుని చిత్తాన్ని తెలుసుకోకుండా అది కేవలము ధనమును గురించి, హోదాలను గురించి, నాయకులను గురించి, బోధకులను గురించి ఆలోచించే తత్వం వాళ్ళలో అధికంగా కావడం వల్ల ఒకలాంటి అనిశ్చితి అక్కడ నెలకొని ఉంది. ఆ భిన్నమైన బోధను గురించి అపొస్తలుడైన పౌలు చెప్తూ వేరే వేరే విషయాలను గురించి, వ్యర్థమైనటువంటి వాటి గురించి చెప్తూ ప్రజలను ఒక తప్పుడు బోధలోనికి నడిపిస్తున్నాడు. అయితే మనము దానిని కాదు అనుసరించవలసింది. ఇప్పుడు చూస్తే ఇప్పుడు కూడా ఈ ప్రజెంట్ డేస్లో కూడా మనం చూస్తున్నాం, అనేక మంది సేవకులు అలాగే ఉన్నారు. ప్రాస్పరిటీ గాస్పెల్ అంటారు కదా, అలాంటిది. ఎంతసేపు మనకు అభివృద్ధి, మనకు ధనము, ఐశ్వర్యము, లేకపోతే భూములు, ఇంకా ఏవేవి కావాలి వాటి కొరకు ప్రార్థన చేయడం, అలాంటి బోధలే. మరి దేవుణ్ణి అడిగితే ఆయన బంగ్లాలు ఇస్తాడు, ఇల్లు ఇస్తాడు అని అలా చెప్పడం, ఆ విధమైన తప్పుడు బోధలలోనే ఇప్పుడు కూడా కొంతమంది అంటే చాలామంది నడిపించబడుతూ తప్పుడు ఆలోచనలోనికి వెళ్తూ ఉన్నారు. అలాంటి లెక్కలేనన్ని మినిస్ట్రీస్ ఇప్పుడు మొదలయ్యాయి. నిజంగా దేవుణ్ణి అంగీకరించి నిజంగా దేవుని కొరకు వెతికేవారు చాలా తక్కువైపోయారు. దేవునితో అనుబంధం కలిగి ఉండాలి అన్నది వారు వదిలిపెట్టేస్తున్నారు. కానీ ఆర్థికంగా అభివృద్ధి కావడమే, ఆర్థికంగా చాలా చాలా గొప్పగా అభివృద్ధి చెందడమే అనేదే చాలా ముఖ్యమైన విషయం అన్నట్లుగా దేవుని వాక్యాన్ని పక్కన పెట్టేస్తూ ఉన్నారు. అయితే మన యొక్క విశ్వాసం అలా ఉండకూడదు. మన విశ్వాసం మనకు ఐశ్వర్యాన్ని తీసుకొస్తుంది. మంచి మన అవసరతలని తీర్చబడతాయి, లేకపోతే మనకు సంతోషం కలిగిస్తుంది, ఈ లోక సంబంధమైన బెనిఫిట్స్ కలుగుతాయి, కార్లు వస్తాయి, బంగ్లాలు వస్తాయి. ఇది కాదు మనము తీసుకోవాల్సిన బోధ. కానీ
మనము ఏది కలిగి ఉన్నామో దానితో సంతృష్టి కలిగి ఉండాలి అన్నదే అపొస్తలుడైన పౌలు గారు బోధిస్తున్నారు. దేవుడు కూడా మనకు అదే చెప్తున్నాడు. మీరు అన్నిటి గురించి మీరు చింతించవద్దు. మీకు ఆహారం కావాలి, వస్త్రాలు కావాలి, ఉండడానికి షెల్టర్ కావాలి. ఇదంతా కూడా దేవునికి తెలుసు. మరి పక్షులను పోషించే దేవుడు, ఇంకా అనేక ఈ లోకంలో ఈ జీవరాశులను పోషించే దేవుడు, మరి గడ్డి పూలను కూడా అందంగా అలంకరించేటువంటి దేవుడు మీకు వస్త్రాలను ఇవ్వడా, మీకు ఆహారం పెట్టడా? అన్నీ చేస్తాడు కదా. అయితే మీరెందుకు దాని గురించి వరి అవుతున్నారు? మీరు అలాంటి చింత పడవద్దు. మీరు చింతించవలసిందంతా కూడా దేవుని గురించే. మీరు మొదట దేవుని రాజ్యమును, దేవుని నీతిని వెతకండి, అప్పుడు మిగతావన్నీ మీకు దేవుడు ఇస్తాడు. మీరు అడగక మునిపే మీకు కావలసినవేవో దేవునికి తెలుసు. కాబట్టి మీరు అడగకపోయినా కూడా ఆయన ముందుగానే మీకు ఇస్తాడు. మీరు చేయవలసిందల్లా దేవుని గురించి, దేవుని యొక్క రాజ్యముని గురించి, నీతిని గురించి ధ్యానించాలి అని చెప్తూ ఉన్నాడు కదా. మరి అలాంటప్పుడు మనము ఎందుకు ఇట్లా ఆలోచిస్తున్నాము? ఆ ఐశ్వర్యం కొరకు, ఆస్తి కొరకు ఎందుకు ఆలోచిస్తున్నాము? అలా చేయొద్దు అని అపొస్తలుడైన పౌలు గారు తిమోతికి చెప్తూ అక్కడున్న సంఘపు వారికి చెప్పాలి. నువ్వు చెప్పి వాళ్ళ యొక్క మనసులలో వాళ్ళకున్నటువంటి ఆ చెడు బోధ నుంచి వారిని పక్కకు తిప్పమని, దేవుని వైపునకు తిప్పమని అతడు చెప్తూ ఉన్నాడు. పౌలు గారు ఏం చెప్తున్నారంటే, మనం ఈ లోకంలోనికి ఏమీ తేలేదు, ఇందులో నుండి ఏమీ తీసుకొని పోలేము. కాగా అన్నవస్త్రములు గలవారమై ఉండి వాటితో తృప్తి పొంది ఉందము. మరి ఈ లోకంలోనికి ఏమీ తేలేదు, ఏమీ తీసుకొని పోలేము అన్న మాటలు మనకు ఇంకొకళ్ళని కూడా జ్ఞాపకం తీసుకొని వస్తాయి. ఎవరిని? యోబు గారిని. యోబు గారు కూడా అదే మాట చెప్తున్నారు కదా. అతడు సమస్తం కోల్పోయినప్పుడు, తన ఆస్తులను, పశు సంపద, పంట అంతా కూడా కోల్పోయి, ఇంకా తన కుమార్తెలను కూడా కోల్పోయినప్పుడు అతడు ఏం చెప్తున్నాడు? నేను తల్లి గర్భంలో నుండి దిగంబరిగా వచ్చాను, నేను వెళ్ళేటప్పుడు కూడా దిగంబరిగానే వెళ్తాను, నేను ఈ లోకంలో నుంచి ఏమీ తీసుకురాలేదు, నేనేం తీసుకుపోను, కాబట్టి యెహోవా ఇచ్చెను, యెహోవా తీసుకొనెను, నా యెహోవాకే స్తుతి కలుగును గాక అని చెప్పాడు కదా. మరి అంత గొప్ప అద్భుతమైన, అంటే ఆ భక్తి అనేది ఎలా ఉంటుంది? యోబు గారికి ఉన్నటువంటి ఆ భక్తి, అదే భక్తిని ఇప్పుడు ఇక్కడ మనకు పౌలు గారు కూడా చెప్తూ ఉన్నారు. మరి అలాంటి గొప్ప దైవభక్తిని మనం కలిగి సంతుష్టి సహితమైన దైవభక్తిని కలిగి ఉండాలి. అలాంటి సంతుష్టి సహితమైన దైవభక్తి ఏమవుతుందంట? గొప్ప లాభ సాధనం అంట. ఎందుకంటే ధనవంతులు అవ్వడానికి అపేక్షించి వారు శోధనలో పడతారు, ఉరిలో పడతారు, అవివేక యుక్తములు, హానికరములైన అనేక దురాశల్లో పడతారు. కానీ మనమైతే అలాగా కాకుండా దేవుని యందు విశ్వాసంతో, మనము ఓర్పుతో, సాత్వికంతో మనము దానిని సంపాదించుకోవడానికి మనం ప్రయత్నించాలి. కానీ ఈ ఐశ్వర్యం గురించి, దాని గురించి ప్రయాసపడవద్దు అని చెప్తూ, విశ్వాస సంబంధమైన మంచి పోరాడము, నిత్య జీవమును చేపట్టుము అని చెప్తూ ఉన్నాడు. మరి అలాంటి గొప్ప జీవితం మనం కూడా కలిగి ఉండడానికి దేవుడు మనకు కృప చూపించునుగాక. మనము ఎప్పుడైతే మన జీవితాన్ని దేవునికి అప్పగించుకుంటామో, ఆయన చిత్తానుసారంగా జీవించడానికి ఇష్టపడతామో, అప్పుడు పరిశుద్ధాత్ముడు మనకు ఇతర ఈ ప్రపంచానికి సంబంధించినటువంటి, లోకానికి సంబంధించినటువంటి తృప్తి కాదు, కానీ మనకు మన హృదయంలో నుంచి వచ్చే ఒక శాంతి వలన వచ్చే తృప్తిని దేవుడు, పరిశుద్ధాత్ముడు మనకు తీసుకొస్తాడు. అందుకే ఈ లోకంలోది దాంతో ఏ విధంగా కూడా మనము పోల్చలేము. అంత గొప్ప శాంతిని మనం కలిగి ఉంటాము. అది మన జీవితాన్ని కంప్లీట్గా మార్చివేస్తుంది. జీవితాన్ని చూసే విధానం కూడా మారిపోతుంది. మనకుండే ప్రయారిటీస్ అన్నీ మారిపోతాయి. నిజంగా అవే మనకు దైవ సంబంధమైన ప్రయారిటీసే మనకు ఉంటాయి. కాబట్టి మనము దేవుని యందు విశ్వాసం ఉంచి, ప్రభువైన యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచి, మనలో ఆ భారం కలిగి ఉండకుండా ఫ్రీగా ఉండడానికి నేర్చుకుందాం. ఆస్తి సంపాదించుకోవాలంటే ఒక భారం, ఇంకా ఏదైనా సంపాదించుకోవాలంటే, డబ్బు సంపాదించాలంటే ఒక భారం. ప్రతిదీ కూడా ఎంత కష్టపడితే కదా మనకు లభిస్తుంది. కానీ
మనకున్న దాంతో తృప్తి పడినప్పుడు మనము అలాంటి భారం కలగకుండా ఎంతో ఫ్రీగా ఉండగలుగుతాం కదా. అలాంటి ఫ్రీడమ్ మనకు కావాలి. అది దేవుడు మనకిస్తున్నాడు. అప్పుడు ఎప్పుడైతే నిజమైన సంతృష్టి మనం కలిగి ఉంటామో దేవుడు కూడా మనకు కావలసినవన్నీ కూడా తానే తన మహిమైశ్వర్యంలో నుంచి తీరుస్తూ ఉంటాడు. మరి ఆయన శ్రీమంతుడు, ఆయన అద్వితీయుడు, ఆయన గొప్ప దేవుడు. తన మహిమైశ్వర్యంలో నుంచి మనకు సమస్తం అనుగ్రహించడానికి సిద్ధంగా ఉన్నాడు. ఆయన ఏమంటున్నాడంటే, మా ఇహమందు ధనవంతులు అయిన వారు గర్విష్ఠులుగా ఉండొద్దు, అస్థిరమైన ధనమునందు నమ్మిక ఉంచొద్దు, సుఖంగా అనుభవించుటకు సమస్తమును మనకు ధారాళంగా దయచేయు దేవుని యందే నమ్మిక ఉంచండి అని చెప్తూ ఉన్నాడు. కాబట్టి మనము అలాంటి దేవుని పైన ఆధారపడదాం. అలాంటి దేవుడు మనకు అనుగ్రహించే వాటి మీదనే సంతృష్టి కలిగి ఉందాం. అలాంటి గొప్ప కృపా దేవుడు మనకు అనుగ్రహించునుగాక. దేవుడి కృపావార్తను దీవించునుగాక. ప్రార్థించుకుందాం. పరలోకపు తండ్రి, ఈ నూతన ఉదయాన్ని మాకు అనుగ్రహించినందుకు నీకు వందనములు. ఈ నూతన వారంలో మీ కాపుదల, మీ భద్రత మాకు అనుగ్రహించి మా అన్ని పనులలో కూడా మాకు విజయం అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాము. నీ ప్రేమ, కృప, కనికరములకు హృదయపూర్వక కృతజ్ఞతలు. ప్రభా, ఈరోజు నీ వాక్యం ద్వారా మాకు సంతుష్టి అనే గొప్ప వరాన్ని నేర్పించినందుకు వందనములు. ఇతరులను చూసి అసూయపడే మనస్సును తొలగించి నీవిచ్చిన ప్రతి ఆశీర్వాదాన్ని కృతజ్ఞతతో స్వీకరించే హృదయాన్ని మాకు దయచేయము. ప్రభా, లోక సంపదల కంటే నిన్ను ఎక్కువగా ప్రేమించే దైవభక్తిని మాలో పెంపొందించుము. మా మనస్సులకు సమాధానమును, మా హృదయాలకు తృప్తిని అనుగ్రహించుము. ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న కుటుంబాలను ఆశీర్వదించండి తండ్రి. ఎంతోమంది అప్పుల సమస్యతో బాధపడుతూ ఉన్నారు, కృంగుదలలో ఉన్నారు తండ్రి. దయ ఉంచి వారిని లేవనెత్తమని ప్రార్థిస్తున్నాము. ఉద్యోగాల కొరకు ఎదురు చూసిన వారికి తగిన ద్వారాలను తెరవమని ప్రార్థిస్తున్నాం తండ్రి. దేవా ప్రభా, మరి ఎంతోమంది ఈ దినం ఇంటర్వ్యూలకు హాజరవుతున్నారు, వారికి తప్పకుండా విజయం అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాము తండ్రి. అనారోగ్యంతో ఉన్న వాళ్ళను స్వస్థపరచండి. ప్రాముఖ్యంగా ఎంతోమంది హాస్పిటల్స్లో ఉన్నారు తండ్రి. వారు ఎంతో అనారోగ్యంగా క్రిటికల్ కండిషన్స్లో ఉంటున్నారు. వాళ్ళను లేవనెత్తండి ప్రభా, వారిని స్వస్థపరచమని ప్రార్థిస్తున్నాం ప్రభా. వారిలో ఉన్నటువంటి ప్రతి విధమైన బలహీనతను, అనారోగ్యంను స్వస్థపరచండి తండ్రి. ఎంతమంది అయితే ఇది సర్జరీలు గుండా వెళ్తున్నారో వారికి కావాల్సిన శక్తిని, బలం అనుగ్రహించి వారు చక్కగా అందులోంచి కోలుకొని బయటికి రావడానికి సహాయం చేయండి. అనేక కీమోథెరపీలు, డయాలసిస్లో కూడా వెళ్తున్న వాళ్ళను కూడా దీవించి వారికి కావాల్సిన శక్తిని, బలం అనుగ్రహించండి. మరి ప్రభా, ఐసీలో ఉన్న వాళ్ళను, వెంటిలేటర్పై ఉన్న వాళ్ళను కాపాడమని ప్రార్థిస్తున్నాం. కుటుంబ సభ్యులకు ఆందోళనను తొలగించమని ప్రార్థిస్తున్నాం ప్రభా. ఒంటరితనంలో ఉన్న వారిని ఓదార్చండి. నిరుత్సాహంలో ఉన్న వారికి నూతన నిరీక్షణను అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. దేవా, మరి విద్యార్థులను దీవించి వారికి మంచి తెలివిని, జ్ఞానంను, జ్ఞాపక శక్తులను అనుగ్రహించి చక్కగా చదువుకున్నట్లుగా సహాయం చేయమని వేడుకొంచున్నాం మా ప్రభా తండ్రి. కుటుంబాలలో శాంతిని, సమాధానంను నింపండి. ఎవరెవరైతే ఏ కొరతలతో ఉన్నారో వారికి అందరికీ కూడా ఆ కొరతలు తీర్చండి. వివాహ ప్రయత్నం సఫలం చేయండి. సంతానం కొరకు ఎదురు చూస్తున్న బిడ్డలను తప్పక దర్శించి వారికి చక్కటి సంతానం అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. సీజనల్గా వస్తున్న అనేక రకాల జబ్బుల నుంచి ప్రతి ఒక్కరిని కూడా క్షేమంగా కాపాడం తండ్రి. మా ప్రభా, రక్షణ లేని ప్రతి ఒక్కరిని రక్షించండి. ఎంతోమంది ప్రభా కఠిన హృదయాలు కలిగిన వారై ఉన్నారు తండ్రి. ప్రభా, భయంకరమైన స్థితిలో ఉన్నారు తండ్రి. నిన్నెరగని స్థితిలో, నీ సిలువ విలువను అర్థం చేసుకోలేని స్థితిలో ఉన్నారు తండ్రి. దయతో కనికరించమని ప్రార్థిస్తున్నాం ప్రభా. దేవా తండ్రి, నీకే వందనములు, స్తోత్రములు చెల్లించుకుంటున్నాయన. నీ సన్నిధి కాంతి ప్రతి ఒక్కరిపైన ఉదయింపజేయమని ప్రార్థిస్తున్నాము. వ్యసనములకు గురైన వారికి విడుదల దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. దేవా ప్రభా, ఈరోజు మా దైనందిన జీవితంలో మా పనులన్నిట్లో కూడా మీ యొక్క జ్ఞానమును మాకు నింపండి. నీ కృప, నీ రక్షణ మాతో ఉండినట్లుగా సహాయం చేయండి. మేము చేసే పనులన్నీ కూడా ఉత్తమమైనవిగా ఉండినట్లుగా సహాయం చేయండి. మా మాటలు, తలంపులు, క్రియలు సమస్తం నీ ఆధీనంలో ఉంచుకోనమని ప్రార్థిస్తున్నాము. దేవా, మా అపరాధములను క్షమించండి. ఇతరుల మాడలా చేసిన అపరాధములను మేము కూడా క్షమిస్తున్నాము. మా కుటుంబాలను నీ రెక్కల క్రింద దాచి కాపాడమని ప్రార్థిస్తున్నాము ప్రభా. మాకు అన్నము, వస్త్రం మాత్రమే కాదు, నీ సన్నిధిని కూడా ఎల్లప్పుడూ అనుభవించే భాగ్యాన్ని అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం మా తండ్రి. ప్రపంచమంతటా శాంతి, సమాధానమును అనుగ్రహించండి. ఇజ్రాయెల్ దేశం దీవించండి. యెరూషలేమును దీవించి వారి నగరులలో క్షేమమును, వారి ప్రాకారములలో నెమ్మదిని దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి.
మా ప్రభానైనా మరి మా దేశంను దీవించి మా దేశం పైన నీ పరిశుద్ధ ఆత్మను కుమ్మరించి ప్రభా ప్రతి ఒక్కరు నిన్ను తెలుసుకునేలాగా సహాయం చేయండి. అధికారులు, ఉద్యోగులు, పరిపాలకులు అందరూ కూడా నీతిగా నిజాయితీగా పనిచేయనట్లుగా సహాయం చేయమని ప్రార్థిస్తున్నాము. మా తండ్రి ప్రతి ఒక్కరి ప్రాణాలలో క్షేమమును భద్రతను అనుగ్రహించండి. దేవా ఈ దినం బర్త్డేలు వివాహ దినం జరుపుకుంటున్న బిడ్డను దీవించండి. గడిచిన సంవత్సరం అంతా మీరు వారికి చేసిన ప్రతి మేలును బట్టి నీకు వందనములు. రాబోయే సంవత్సరంలో ఇంకా అధికమైన మేలులను వారికి అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం. తండ్రి మా ప్రార్థనలన్నీ మీరు అంగీకరించి జవాబులు ఇచ్చినందుకు నీకు వందనములు. ఈ ప్రార్థనలన్నీ మా ప్రభువును మా ప్రియ రక్షకుడు నైనా యేసుక్రీస్తు నామంలో అడిగి పొంది ఉన్నామని నమ్ముతూ నీకు స్తోత్రం చెల్లిస్తున్నాం తండ్రి. ఆమెన్, ఆమెన్. ఈరోజు ఈ వాక్యము, దేవుని వాక్యము మీ హృదయాన్ని ఆశీర్వదించి ఉంటే ఈ ప్రార్థనను మీ కుటుంబ సభ్యులతో మరియు స్నేహితులతో పంచుకోండి. ప్రతిరోజు దేవుని వాక్యంతో ప్రార్థనతో మీ దినాన్ని ప్రారంభించడానికి బ్లెస్డ్ అవర్ ఆఫ్ గ్రేస్ ఛానల్తో ఉండండి. ప్రతి ఒక్కరు కూడా ప్రార్థనలలో ఏకీభవించండి, దీవెనలు పొందండి. అలాగే లైక్ చేయడం ద్వారా, ఈ ఛానల్ను లైక్ చేయడం ద్వారా ఈ యొక్క వీడియో అనేకులకు రికమెండ్ చేయబడుతుంది. కాబట్టి అనేకులు దీవించబడేలాగా మీరు సపోర్ట్ చేయండి. వీడియోను హైప్ చేయడం, సూపర్ థ్యాంక్స్, ఈ విధంగా ఏదో ఒక రకంగా మీరు తప్పకుండా నాకు సపోర్ట్ చేస్తారని నమ్ముతున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్. దేవుడు మీకు సంతుష్టితో కూడిన జీవితం, సమాధానము మరియు సమృద్ధి గల ఆశీర్వాదాలను అనుగ్రహించునుగాక. ఆమెన్.